పేతురు హడావుడిగా వెళ్ళి యేసుప్రభా అన్ని కోసం అన్నీ వదిలొచ్చేసాం కదా, అన్నీ ఇదిగో పడవలు, వలలు, వ్యాపారాలు, కుటుంబం అన్నీ వదిలొచ్చి రాత్రి పగల్ని ఎంబడబడి పోతా ఉన్నాం కదా, మాకేం కలుగుతుందయ్యా, ఏం కలుగుతుంది అని అనగానే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కోసం నిజంగా నువ్వు వదిలేస్తే, నా కొరకు నిష్టగా బ్రతికితే, ఇదిగో నేను చెప్తున్నాను, ఇదిగో విను, భూ సంబంధంగాను పర సంబంధంగాను, భూలోకంలోను పరలోకములోను 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. 100 రెట్లు. ఇప్పుడు నేను అంటాను, జీవముల దేవుని సేవకునిగా ఆయన వచ్చి ఈ భూ సంబంధమైన ఆ 100 రెట్ల జీతం ప్రభు ఈ సంవత్సరం మనకిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోపాన్ని వదిలేసాం, అసూయను వదిలేసాం, లోక ఆశ వదిలేసాం, లోకంలో ఉన్న వాటన్నింటిని వదిలి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం కదా. మరి ఆయన కొరకు బ్రతికితే ఏమిస్తాడు? ఆయన చెప్పిన మాట ఒకటే, నేను వస్తున్నాను మీ కొరకు ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలము ఇచ్చుటకు నేను సిద్ధపరిచింది. ఎవరు సిద్ధపరిచారు? యేసయ్య. ఆయన సిద్ధపరిచిన జీతం ఇవ్వటానికి ఆయన వస్తాడు. నాకు జీతం ఇస్తాడని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి.